హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం రీసెంట్గా కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా ఎయిమ్స్ అలాగే ఈఎస్ఐసిలో ఉన్న మెడికల్ పారామెడికల్ పోస్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అయిందంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అండ్ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. రిజల్ట్ అనేది కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. సో ఎందుకు రిజల్ట్ అనేది టైం పడుతుంది అనేది కూడా ఒక చిన్న వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో డెఫినెట్గా ఒకసారి మన ఛానల్లో ఉంది, అది మీరు చూడొచ్చు. అది రీసెంట్ వీడియో, మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక రీసెంట్గా కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా ఎయిమ్స్ అండ్ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ త్రూ అవుట్ ఇండియా, అంటే ఎయిమ్స్ హాస్పిటల్స్, ఈఎస్ఐసి హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ తీయడం జరిగింది. అందులో ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలామంది కూడా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అలాగే ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టులు ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది. సో మీకు దానికి సంబంధించిన లింక్స్, అంటే ఒక కామన్ వీడియో కూడా, అంటే ఎయిమ్స్ ఈఎస్ఐసికి సంబంధించి మెడికల్ పారామెడికల్ పోస్ట్ అయినా కామన్గా ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే కామన్ డీటెయిల్స్ మీద ఒక వీడియో కూడా నేను చేశాను. అది మన కమెంట్ బాక్స్లో నేను ప్లేస్ చేస్తాను, మీరు చూడండి. అట్లాగే ఎయిమ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మన కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అది యూజ్ చేసుకొని ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోండి. సో ఫార్మసిస్ట్కి, స్టాఫ్ నర్స్కి, ఏఎన్ఎంకి, జిఎన్ఎంకి నెంబర్ ఆఫ్ వ్యాకన్సీస్కి పోస్టులు అయితే వచ్చినాయి ఎయిమ్స్ ఈఎస్ఐసి నుంచి, హాస్పిటల్స్ నుంచి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడైతే ఎయిమ్స్ ఈఎస్ఐసి హాస్పిటల్స్ ఉన్నాయో అందులో వ్యాకెన్సీస్ ఫిల్ అవ్వబోతున్నాయి. సో కామన్గా మనం చూసుకుంటే కనుక ఈ నెల 30వ తారీఖు దాకా మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్న ఆప్షన్స్ కూడా మళ్ళీ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 26, 27, 28 3 రోజుల్లో జరగబోతుంది. ఎలా జరుగుతుంది ఏంటనేది పూర్తి వివరాలు కూడా మనకి వస్తాయి, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సో అడ్మిట్ కార్డ్స్ 3 రోజులు ముందుగా, అలాగే మీరు ఏ సెంటర్లో రాయబోతున్నారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి మీరు అప్లై చేసుకున్నా మీ యొక్క అడ్రస్, మీ యొక్క ప్రిఫరెన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అలాకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఇంకా మీకు జనవరి 30వ తారీఖు దాకా టైం ఉంది, ఫిల్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మన కమెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాను. అండ్ మీరు గమనిస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ కామన్గా మీరు చూసుకుంటే కనుక మనకి 90 minutes డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్, 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్స్లో మీకు 75 మీకు సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మీరు ఫార్మసిస్ట్ అయినా, నర్సింగ్ అయినా, ఏఎన్ఎం అయినా, జిఎన్ఎం అయినా, అదర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ 25 MCQs జనరల్ నాలెడ్జ్, నాన్ ఫార్మా నుంచి వస్తాయి. సో 90 నిమిషాలు, 100 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్కి రైట్ అయితే 4 మార్కులు, తప్పు అయితే అందులో 1/4 మీకు తగ్గడం జరుగుతుంది అనమాట. నథింగ్ బట్ 0.25 మార్క్స్, 0.25% మార్క్స్ అని మీకు తగ్గడం అయితే జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం నేను అఫీషియల్ ఎయిమ్స్ వెబ్సైట్ లింక్ మీకు పోస్ట్ చేస్తాను. కామన్గా చేసిన వీడియో కొని నేనైతే పోస్ట్ చేస్తాను, అంటే దాని యొక్క లింక్స్ అనేది మన యొక్క కమెంట్ బాక్స్ గ్రూప్లో నేనైతే పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. సో ఏజ్ లిమిట్స్ అది మొత్తం కూడా, సో దాదాపు ఏజ్ అనేది 30 లోపు ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఇంకా మిగతా ఓబీసీ వాళ్ళకి ఒక 2 years, SC ST వాళ్ళకి 5 years అలా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకొంచెం మీరు ఫార్మసిస్ట్ కోసం చూస్తున్నారా, స్టాఫ్ నర్స్ కోసం చూస్తున్నారా, ఏఎన్ఎం కోసం చూస్తున్నారా, జిఎన్ఎం కోసం చూస్తున్నారా, మెడికల్ పారామెడికల్ పోస్టులు ఎయిమ్స్ ఈఎస్ఐసి నుంచి త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయినాయి. సో కొన్ని లింక్స్, మీకు ఉపయోగపడే లింక్స్ నేనైతే మన కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్ రూపంలో తెలియచేయండి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ వెల్ విషర్స్కి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.